మనం ప్రస్తుతానికి నెక్లెస్ రోడ్లో ఉన్నాం. ఈరోజు జనసేన పార్టీ ఏదైతే కాశ్మీర్లో జరిగినటువంటి తీవ్రవాదుల దాడికి సంబంధించి నిరసన కార్యక్రమం అయితే చేస్తారు. దీంట్లో మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాష్ట్ర హజ్ యాత్రకి సంబంధించినటువంటి బోర్డు కమిటీ మెంబర్గా అబీద్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఇలాంటి కార్యక్రమాలు అంటే గతంలో ఎప్పుడు ఏ పార్టీ కూడా చేయనటువంటి విధంగా జెండా అవతనం కావచ్చు, ఇవన్నీ కూడా నిరసన కార్యక్రమాలు కావచ్చు, 3 రోజుల పాటు సంతాప దినాలు కావచ్చు, ఇవన్నీ కూడా జనసేన పార్టీ చేస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఎలా అనిపిస్తుంది ఏంటని తెలుసుకుంటాం. నమస్తే. నమస్కారం. ఈరోజు అత్యంత బాధాకరమైన విషయం, మన భారతదేశంలో ఏ విధంగా అన్యం పుణ్యం ఎరగని ఒక టూరిస్టుల పైన అమానుషంగా దాడి చేయడం అనేది మన జనసేన పార్టీ నుంచి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యంగా ఒక భారతీయుడిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈ దేశం అందరి కోసం ఒక సమానంగా ఉండాలని చెప్పి డెమోక్రసీ పుట్టిన ఈ మన దేశంలో ఇలా ఉగ్రవాదులు చేసిన చర్య అత్యంత హేయమైనది, అత్యంత దాష్టికంతో కూడినది. ఇలాంటి చర్యలు ఏ ఉగ్రవాద చర్యలు అయితే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించమని భారత సర్కార్కి నేను కోరుకుంటున్నాను. ఏ రాజకీయ పార్టీలను చాలా పార్టీలు మనం చూసాం, కానీ జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు అక్కడ మంగళగిరిలో కావచ్చు, లేదంటే ఎక్కడైనా కావచ్చు, ప్రతి నియోజకవర్గంలో సంతాప దినాలు ప్రకటించడం, జెండాని అవతనం చేయడం కావచ్చు, ఇలాంటివి ఎప్పుడు మనం చూడలేదు. ఏ పార్టీకి సంబంధించి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎలా అనిపిస్తుంది అన్న? అంటే దేశానికి అందరం సపోర్ట్ ఉన్నామని ఒక పార్టీగా తెలియజేసినట్ట, లేదంటే మోరల్ సపోర్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది? ముందు నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి భారతదేశం పైన ఉన్న మక్కువ మనం స్పెషల్గా కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తా ఉంటారు, నా దేశం అని చెప్పి. నా దేశం కోసం ఎప్పుడైనా నేను ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉంటానని చెప్పిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నాడని పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మాలాంటి వాళ్ళు పనిచేస్తున్నాం అంటే ఎంతో సంతోషం, ఎంతో గర్వకారణం. ఎందుకంటే దేశంలో ఇలాంటి ముష్కరులు చేసిన పనికి ఎవ్వరు కూడా దీన్ని హర్షించారు అనేదే పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ సంతాప దినాలకు మేము అందరం పార్టీ తరఫున సంఘీభావం తెలుపుతున్నాం. ఇక్కడ చాలా మంది రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి మీద కొంతమంది జరిగినటువంటి ఇష్యూస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ రుద్దుతూ రీసెంట్గా మీడియాలో కొంతమంది పవన్ కళ్యాణ్ గారు అటు సనాతన ధర్మం గురించి మాట్లాడారు, దీని గురించి ఎందుకని మాట్లాడట్లేదు అని చెప్పి పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి ఇష్యూలో ఎక్కువగా తీసుకొస్తున్నారు. మీరు కూడా చూసే ఉంటారు. ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి వాటికి తీసుకొస్తున్నారు? నిజంగా పవన్ కళ్యాణ్ గారు అలాంటి భేదాభిప్రాయాలు ఏమన్నా చూపిస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు భేదాభిప్రాయాలు చూపించరు. దానికి క్లియర్గా సాక్ష్యం ఎవరంటే ఈరోజు ఆబిద్ హజ్ కమిటీలో స్టేట్ మెంబర్గా వెళ్ళటమే దానికి పెద్ద సాక్ష్యం. ఎందుకంటే ఆయన ఏ మొత్తానికో ఏ కులానికో చెందానని చెప్పి ఎప్పుడు కూడా వర్గీకరణ చేసిన వ్యక్తి కానే కాదు. పవన్ కళ్యాణ్ గారు అందరి కోసం ఈ జనసేన పార్టీ పేరు పెట్టారు. జనసేన పార్టీలో ప్రతి ఒక్కడికి గౌరవం ఉంటుంది. ఆ గౌరవంలో భాగంగా ముస్లింలకు అత్యంత ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చారు. కాబట్టి ఈరోజు కష్టపడిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి ఈరోజు అంత గౌరవనీయమైన హజ్ కమిటీ, ఎందుకంటే ఒక ముస్లింగా పుట్టిన తర్వాత హజ్ కమిటీ అనేది అంత ప్రీషియస్ అంటే అంత ప్రీషియస్. అలాంటి కమిటీలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచి దగ్గరగా ఉన్నారంటే, అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ గారి చుట్టూ చాలా రోజుల నుంచి మీరు కనిపిస్తూ ఉంటారు. ఈవెన్ ఆయన సినిమాల్లో ఉన్నప్పటి నుంచి, ప్రజారాజ్యం అప్పటి నుంచి కూడా మీతో ఆయన ప్రయాణం ఎప్పుడుది? దాదాపు పవన్ కళ్యాణ్ గారితో 16 సంవత్సరాల నుంచి నా ప్రయాణం జరుగుతూ ఉంది. 16 సంవత్సరాల నుంచి ప్రజారాజ్యంలో మా అన్నగారు కంటెస్ట్ చేశారు. ఆ రోజు కూడా అదే కుటుంబం నుంచి చిరంజీవి గారు ఒక మాట అన్నారు, ముస్లింలు వెనకబడి ఉన్నారు, ముందుకు రావాలి, ముస్లింలకు ఆ సీట్ ఇవ్వాలని చెప్పి ఆయన కోరుకొని ఆ రోజు మార్కాపురం సీట్ని ఓన్లీ ముస్లింలకే కేటాయిస్తానని చెప్పి మాట ఇచ్చిన తర్వాత మాట పైన నిలబడిన ఏకైక వ్యక్తి కొనిదల చిరంజీవి గారు. ఆయన మాట మీద నిలబడ్డాడు కాబట్టి ఆ కుటుంబానికి ఈ రోజు వరకు కూడా ఆ కుటుంబానికి మేము అండగా నిలబడుతూ ఆయనకు మా శ్వాస ఉన్నంత వరకు నిలబడతాం అని చెప్పి మాటిస్తున్నాం. చాలా మంది ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారికి కంప్లీట్గా ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు వ్యతిరేకం అయిపోయారు అనేవాళ్ళు చాలా మంది చెప్తున్నారు. వక్ఫ్కి సంబంధించినటువంటి బిల్లు మీద ఏదైతే ఇప్పుడు అటు పశ్చిమ బెంగాల్లో కావచ్చు, ఇంకొక చోట కావచ్చు జరుగుతున్నటువంటి దాన్ని చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ సమర్థించినటువంటి ఏదైతే ఎన్డీఏ కూటమి బీజేపీ ప్రభుత్వానికి సమర్థించారో వక్ఫ్ బిల్కి, అది కరెక్టేనంటారా కాదంటారా? వక్ఫ్ బిల్ అనేది మన పార్లమెంట్లో ఉభయ సభల్లో దాన్ని ఆమోదించారు. దాన్ని మనం అందరం గౌరవించాలి.
ఇంకోటి ఏంటంటే ఈరోజు ముస్లింలు రోడ్లపైకి వచ్చి వాళ్ళ బాధని వాళ్ళు వెళ్ళబుచ్చుకుంటున్నారు. దాంట్లో ఎవరికి అభ్యంతరం ఏం లేదు. కాకపోతే ఏ విధంగా మనం అభ్యంతరకరంగా మనం ఏ పోరాటం చేసినా కూడా రోడ్ల మీదకి వచ్చి అది ఎవరిపైనా కూడా ప్రాణాలు తీసే విధంగా మాత్రం ఉండటానికి లేనే లేదు. దాంట్లో నేను కూడా ఒక ముస్లిం అయి ఉండి తీవ్రంగా గడిస్తున్నాను. మీరు చేసే ఏ పోరాటం అయినా కూడా శాంతియుతంగా ఉండాలి, కానీ ఒక మనిషి ప్రాణం తీసే విధంగా అయితే అది ఏ ఇస్లాం మతం కూడా మీకు చెప్పలేదు. ఇస్లాం మతంలో ఖురాన్లో చెప్పేది ఏంటంటే ఎవరి ప్రాణం తీయడానికి లేనే లేదు. ప్రాణం తీసిన వ్యక్తికి ఎప్పుడు కూడా దేవుడు క్షమాపణ ఇవ్వడు, వాడు నరకానికి పోతాడు తప్ప వాడు స్వర్గానికి పోయే పరిస్థితి లేనే లేదని చెప్పి గంటాబద్ధంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఏంటి ఎలా అనిపిస్తుంది అంటే జనసేన ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం, గతంలో ఏ కార్యక్రమం అంటే ఎలాంటి దాడులు ఎప్పుడు జరిగినా కూడా జనసేన పార్టీ నుంచి ముందుండి నడిపిస్తుంటారు. ఏ ఉద్యమం అయినా కానీ ఇలాంటి కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు అయినా కానీ. దీన్ని ఎలా చూస్తున్నారు? ఈరోజు కాశ్మీర్లో జరిగినటువంటి దాడిని మీరు ఎలా చూస్తారు? ఈరోజు జరిగిన విషయం చాలా బాధాకరమైన విషయం. ప్రతి భారతీయుడు, ప్రతి పౌరుడి ద్వారా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు సంఘీభావం తెలపడం చాలా బాధాకర విషయం. ఒక విధంగా ఈ ఉగ్రవాదులు చేసినది చాలా తీవ్రమైన చర్య. దీనిపైన కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలని घर में घुस के मारेंगे వరకు और एक बार दिखाना चाहते हैं. అంటే ఈసారి చాలా గట్టిగా ఇవ్వాలని, అంటే ఐ మీన్ అమిత్ షా గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు, అన్ని రెడీ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. తప్పకుండా అలానే జరుగుతుంది. చాలా బలంగా घर में घुस के नहीं, घुस के उठा के ला लेंगे एक बार. రైట్, థ్యాంక్ యూ.